హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మన కీర్తి రియల్టర్స్ వారి డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లో భాగంగా ఐడెంటిఫై చేయబడిన ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ లొకేషన్స్లో భాగంగా 2 ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో ఐరా పరిటాల ఒకటి 26 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్టు, అలాగే మూలపాడు కీలేశ్వరంకి మూలపాడుకి మధ్యలో ఐకానిక్ బ్రిడ్జ్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో స్టేడియం రోడ్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్టు 40+ ఏకర్స్ గోల్డెన్ మెడోస్ అని చెప్పాను కదండి. ఇప్పుడు ఆ గోల్డెన్ మెడోస్కి సంబంధించిన అప్డేట్ ఇవ్వడానికి మీకు ఈ వీడియో చేస్తున్నానండి. దీంట్లో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 యాక్చువల్గా ఫోర్ ఫేజెస్లో ఈచ్ సెగ్మెంట్లో అంటే మీకు ఫేజ్ 1 7.5 ఎకరాలకి అప్రూవల్ ఎల్పీ నెంబర్ కూడా వచ్చేసింది. ఫేజ్ 2కి ఎల్పీ నెంబర్కి ప్రిపేర్ చేస్తున్నాము. ఫేజ్ 3 అంటే ఇక్కడ ఏంటంటే లిమిటేషన్ ఫేజ్కి ఈచ్ ఫేజ్కి 12 ఏకర్స్ ఇస్తున్నారు కాబట్టి స్టేజ్ వైజ్గా డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రజెంట్ ఫేజ్ 1లో ఆల్మోస్ట్ ప్లాట్స్ అన్నీ బుక్ అయిపోయినాయి కాబట్టి ఆల్రెడీ చాలా వరకు రిజిస్ట్రేషన్ కూడా అయిపోవచ్చినాయి. బ్యాంక్ లోన్స్ ప్రాసెసింగ్స్ కొన్ని చాలా ఫినిషింగ్ స్టేజ్కి అంటే మీకు శాంక్షనింగ్ స్టేజ్కి వచ్చాయి. సో ఇప్పుడు ఏంటంటే ఫేజ్ 1లో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, వాటర్ ట్యాంకు, వాటర్ ట్యాప్ కనెక్షన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, ఎవెన్యూ ప్లాంటేషన్స్, అలాగే చుట్టుపక్కల అంటే మీకు అన్ని పార్కులతో పాటు డిజైనర్ పార్క్స్, వాకింగ్ ట్రాక్స్తో ఒక లివబుల్ కండిషన్ని క్రియేట్ చేస్తూ కొన్ని సింప్లెక్స్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఫేజ్ 2 వచ్చేసరికి 12 ఎకరాలు లాంచ్ కాబోతుంది. అందులో కూడా ఆల్రెడీ బుకింగ్స్ జరుగుతున్నాయి. సో ఇది కూడా త్వరలోనే టీఎల్పీ నెంబర్ తెచ్చుకొని అవి కూడా వర్క్స్ మొదలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఫేజ్ 1లో కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ ప్రత్యేకించి ఈ జోన్లో రాబోతున్న అడ్వాంటేజెస్ ఇక్కడ ఉన్న ఈ సరౌండింగ్స్ హైలైట్స్ ఒకసారి చెక్ చేద్దాం. కోర్ క్యాపిటల్ ఇది తుళ్ళూరు జంక్షను. ఇక్కడ మనకి M13 రోడ్డు ఉన్న రోడ్డు ఇది అనమాట. ఇక్కడ తీసుకొచ్చి మీకు IRR/ORR మ్యాప్లో ఇక్కడ మీకు నదిలోకి వదిలి ఆపేశారు కదండి. ఇప్పుడు అది ఫైనల్ అయ్యింది. ఫైనల్ అయ్యి జనరల్గా ఏంటంటే ఇప్పుడు డిపిఆర్లు రెడీ అవుతున్నాయి. జనరల్గా ఏంటంటే ఇక్కడ మీకు ఈ పాయింట్ నుంచి తీసుకొచ్చి కీలేశ్వరంకి అలాగే మూలపాడికి మధ్యలో ఈ పాయింట్కి దగ్గర అంటే నారాయణ ఫిల్లింగ్ స్టేషన్కి మూలపాడు సెంటర్కి మధ్యలోకి తీసుకొచ్చి పెడుతున్నారు కాబట్టి ఏంటి ఇది తీసుకుంటే అది పోతుంది, అది తీసుకుంటే ఇది పోతుంది. ఓకేనా, ఆపేవా? సో కాబట్టి ఈ M13 రోడ్డు ఏదైతే ఉందో ఈ పాయింట్ నుంచి మీకు రాయపూడి జంక్షన్ నుంచి అంటే మీకు తుళ్ళూరు పాయింట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇది రాయపూడి జంక్షను. ఇక్కడ నుంచి మీకు నారాయణ ఫిల్లింగ్ స్టేషన్ పక్కన ఉన్న ఈ నారాయణ ఫిల్లింగ్ స్టేషన్కి మూలపాడికి మధ్యలో ఈ పాయింట్లో మీకు గేట్ వే ఆఫ్ అమరావతిగా ఎంట్రన్స్ ఆర్చ్ క్రియేట్ చేస్తున్నారు. సో ఇక్కడి నుంచి ఏంటంటే మీకు జస్ట్ ఇది మూలపాడు సెంటర్ ఇది. సో మూలపాడు సెంటర్ నుంచి ఇది మీకు క్రికెట్ స్టేడియంకి వెళ్ళే దారి ఇది. ఇక్కడ మీకు రెండు స్టేడియంస్ ఉన్నాయి. సో ఇక్కడ సబ్ స్టేషన్ నుంచి రైట్కి వెళ్తున్నాం అంటే ఇది 1.5 కిలోమీటర్స్లోనే ఈ హైవే నుంచి మన సైట్కి ఉంది. అలాగే ఇది ఇక్కడ నుంచి డైరెక్ట్ యాక్సెస్ ప్రస్తుతానికైతే ఎస్టాబ్లిష్ కాలేదు. సో ఇది ఎస్టాబ్లిష్ కాలేదు. అవితే కనుక ఇది 900 మీటర్స్ అవుతుంది. 900 మీటర్స్లో ఉంది. యాక్చువల్గా ఇక్కడే మన లేఅవుట్ పక్క నుంచి ఆల్రెడీ ఇటు యాక్సెస్ ఉంది. ఇది ఎగ్జిస్టింగ్ రోడ్ ఆల్రెడీ ఉంది ఇటు. సో ఇది కూడా ఎస్టాబ్లిష్ అయితే మనకి ఈ డిస్టెన్స్ చూసుకున్న 1 కిలోమీటరే వస్తుంది. సో ఇది డైరెక్ట్ షార్ట్ కట్టు. ఇదేమో ఇక్కడ ఇటు వెళ్ళి తిరిగి రావాల్సి వస్తుంది. సో ఏదేమైనప్పటికీ ఎగ్జిస్టింగ్ ఇది 80 ఫీట్ రోడ్డు కాబోతోంది. ఈ స్టేడియంస్కి వెళ్ళే దారి దగ్గరగా 80 ఫీట్ కాబోతోంది కాబట్టి అదే మేజర్ రోడ్డుగా ఉంటుంది. కాబట్టి మనకి ఇటు అప్రోచే క్రియేట్ చేసుకున్నాం. ఇది లేఅవుట్ అనమాట, మనం చేస్తున్న లేఅవుట్. ప్రజెంటు ఆల్రెడీ ఫేజ్ 1 ఎల్పీ నెంబర్ వచ్చి ఇదిగోండి ఇది లేఅవుట్. ఆల్రెడీ ఫేజ్ 1కి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇదంతా ఫేజ్ 1. యాక్చువల్గా 7.5 ఎకరాలకి ఇది ఇంతవరకు ఫేజ్ 1. సో ఇది ఫేజ్ 2లో కలుస్తుంది. అలాగే ఇది ఫేజ్ 3 వస్తుంది. సో ఇక్కడ మీకు అంటే కొంచెం ముందుకి ఎక్కువ తక్కువలు కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు కానీ ఇలా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3గా వెళ్తుంది. ఈచ్ ఫేజ్కి 12 ఏకర్స్ మాత్రమే లిమిటేషన్ ఉంది కాబట్టి అలా చేసుకుంటూ వెళ్తున్నారు. సో అందులో భాగంగా ఇప్పుడు ఫేజ్ 1కి ఎల్పీ నెంబర్ వచ్చింది.
72/2025. సో ఇది ఎల్పి నెంబర్ వచ్చింది కాబట్టి కాంపౌండ్ వాల్స్ అన్ని స్టార్ట్ చేసి వేగవంతంగా చేసుకుంటూ, ఎందుకంటే ఇది దీంట్లో మేము ఏం చేయాలనుకుంటున్నామో, టోటల్ ప్రాజెక్ట్లో ఏం చేయాలనుకుంటున్నామో అది ముందు దీంట్లో చేసి చూపిద్దాం. ఇది చూస్తే ఇక్కడ ఏం చేయబోతున్నామో అర్థమవుతుంది కాబట్టి దీన్ని 7.5 ఎకరాలకి సెగ్రిగేట్ చేసాం అనమాట. సో ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఇంకా హైలైట్స్ ఏవి రాబోతున్నాయి ఒకసారి చెక్ చేద్దాం. దానికన్నా ముందు వాస్తవంగా ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో ఈ చుట్టుపక్కల హైలైట్స్ పరంగా చూస్తే మనకి ఇక్కడ గేట్వే ఆఫ్ అమరావతిగా ఒక ఎంట్రన్స్ ఆర్చ్ క్రియేట్ చేయబోతున్నారు అన్న విషయం తెలుస్తోంది. ఈ పాయింటే మనకి కీలేశపురంకి మూలపాడికి మధ్యలో వస్తుంది. ఇది జనరల్గా ఏంటంటే ఇది రాయపూడి జంక్షన్కి కేవలం 5.2 కిలోమీటర్స్, అంటే ఇంక్లూడింగ్ నదిలో స్పేస్ కూడా లెక్కేసుకుంటే 5.2 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ మీకు 4 కిలోమీటర్స్ ఐకానిక్ వంతెన అన్నారు చూడండి, ఇది ఇంక్లూడింగ్ నదిలో వస్తున్న 3.2 కిలోమీటర్స్ కూడా కలిపి. అలాగే మన రాయపూడి జంక్షన్ నుంచి మూలపాడు జంక్షన్కి 5.2 కిలోమీటర్స్ ఉంది. అంటే మీకు దాని అర్థం మందు కూడా 1.5 కిలోమీటర్స్ లెక్కేసుకుంటే ఇది 6.7 కిలోమీటర్స్లోనే రాజధానికి కోర్ క్యాపిటల్కి కనెక్ట్ అవుతుంది. అంటే దాని అర్థం అండర్ 7 కిలోమీటర్స్లో ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి ఇది రాజధానికి లోకల్ అయిపోతుంది. సో కాబట్టి ఇది ఒక అద్భుతమైన అవకాశం. తర్వాత ఈ కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్ జనరల్ మార్చి 30వ తారీఖున పేపర్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అమరావతిలో రాయపూడి నుంచి ఎన్టీఆర్ జిల్లాలో మూలపాడు వరకు నిర్మాణం డిపిఆర్ రూపకల్పన కన్సల్టెంట్ సీల్డ్ టెండర్స్ ఆల్రెడీ పిలిచినట్టు తెలుస్తోంది. ఇది N13 రోడ్డుని NH65తో మెర్జ్ అవుతున్న పాయింట్కి యాక్చువల్గా కేవలం 5.2 కిలోమీటర్స్లో డైరెక్ట్గా వచ్చి కనెక్ట్ అవుతుంది. ఈ బ్రిడ్జ్కి అయ్యే వ్యయం గురించి కానీ దానికి సంబంధించిన ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు సోషల్ మీడియాలో అన్ని ప్రింట్ మీడియాలో అన్ని చోట్ల ఉంది. కాకపోతే నేను ఈ చుట్టుపక్కల ఉన్న హైలైట్స్ అన్నింటినీ ఒక చోటకి చేర్చి మీకు ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత వచ్చేసరికి సో ఇది ఐకానిక్ బ్రిడ్జ్కి రకరకాల డిజైన్స్ ఇచ్చారు కదండి. ఈ డిజైన్స్లో భాగంగా రీసెంట్గా గవర్నమెంట్ 4 రకాల డిజైన్స్ ఇచ్చింది. ఇందులో మీకు పబ్లిక్ ఒపీనియన్ కూడా ఇచ్చింది. ఆ పబ్లిక్ ఒపీనియన్లో భాగంగా ఫైనల్ చేయబడిన మోడల్ని అనౌన్స్ చేయబోతున్నారు త్వరలోనే. సో అలాగే ఇది డిపిఆర్ అంతా రెడీ అయ్యి ఇప్పుడు సీల్ టెండర్స్ ఓపెన్ చేసి అది ఎవరికి ఇస్తున్నారు ఏంటో తెలుస్తుంది. అలాగే ఇది కృష్ణా జిల్లా గొల్లపూడి నుంచి అంటే హైదరాబాద్ విజయవాడ హైవేని అంటే కోదాడ దాకా సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్తో తెలంగాణలో చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఇదే హైదరాబాద్ విజయవాడ రోడ్డు మీద దండు మల్కాపూర్ తెలంగాణ నుంచి జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వరకు విస్తరించాలని ఆల్రెడీ ఇదివరకు ప్రీవియస్ అనౌన్స్మెంట్స్తో ఆల్రెడీ అప్రూవ్ అయిపోయినవి. అప్పుడు అదే ఇప్పుడు గొల్లపూడి వరకు ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఆ గొల్లపూడి వెస్ట్ బైపాస్ దాకా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. మన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ శాంక్షన్ తెచ్చుకున్నారు. ఇప్పుడు అది కూడా అమల్లో పెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది. అలాగే ఇది మన అమరావతి రైల్వే లైన్ కొత్త రైల్వే స్టేషన్లు ఎక్కడెక్కడ నిర్మాణం చేస్తున్నారో ఖమ్మం డిస్టిక్ ఎరుబాలు నుంచి మనకి నంబూరు దాకా గుంటూరు విజయవాడ రూట్లో నంబూరు ఉంది కదండి, నంబూరు టు ఎరుబాలు రైల్వే లైన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు త్వరలో. సో అది కూడా మీకు అదొక అడ్వాంటేజ్, దానికి కూడా చాలా దగ్గరలో ఉంది ఇది. తర్వాత ఇది మనకి 150 ఎకరాల్లో గోల్ఫ్ కోర్స్ అనౌన్స్ చేశారు. సో మన మూలపాడు క్రికెట్ స్టేడియం దాటిన తర్వాత ఇదేంటంటే ఇంటర్నేషనల్ గోల్ఫ్ కోర్స్ అంటే చాలా ప్రాముఖ్యతతో కూడుకొని లివబుల్ కండిషన్ క్రియేట్ చేసే జోన్గా మారిపోబోతుంది. కాబట్టి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా మనం చెప్పొచ్చు. అది 150 ఎకరాల్లో అది కపిల్ దేవ్ గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు మీద దీని గురించి ఆల్రెడీ మనకి ప్రింట్ మీడియాలో ఆల్రెడీ 2 ఏళ్లలో 150 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించేందుకు ప్రణాళికలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. సో ఇది ఆల్రెడీ మనకి ఇది అనౌన్స్మెంట్ వచ్చింది. ఆల్రెడీ దేవినేని చిన్ని గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. త్వరలోనే ఇవి కూడా ఆధునికీకరణ జరగబోతున్నాయి. క్రికెట్ స్టేడియంస్ ఆల్రెడీ ఉన్నాయి. కాకపోతే ఇది మన ఆస్ట్రేలియా వెస్టిండీస్ ఉమెన్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా జరిగింది. రంజీ ట్రోఫీస్ జరుగుతాయి. అలాగే డిస్ట్రిక్ట్ వైజు సో గ్యాలరీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ
ఆడియన్స్ ఎక్కువ అంటే గ్యాలరీస్ ఏవి కన్స్ట్రక్షన్ చేసి లేవు కాబట్టి ఇప్పుడు ఆ గ్యాలరీస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కింద కేడీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అని చెప్పి రెండు ఉన్నాయి ఇక్కడ. ఈ స్టేడియం ఇటు ఒకటి ఉంది, అది అటు ఒకటి ఉంది. అది కూడా ఒకసారి చెక్ చేయొచ్చు మీరు. గూగుల్లో మూలపాడు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అంటే మీకు ఇమీడియట్గా వస్తుంది. తర్వాత బటర్ఫ్లై పార్కు, యాక్చువల్గా ఇది నిన్న మొన్నటి దాకా ఇది పబ్లిక్ ఎవరికి తెలియదండి. ఇక్కడ గవర్నమెంట్ పార్కు 2500 ఎకరాల బటర్ఫ్లై పార్కు మూలపాడులో ఉంది. ఇది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అటవీ శాఖని తన ఆధీనంలో తీసుకున్న తర్వాత దీన్ని బాగా చాలా ఎక్స్పాండ్ చేయడమే కాకుండా మూలపాడు వాటర్ ఫాల్స్ అలాగే ట్రెక్కింగ్ కూడా ఇచ్చి దీంట్లో చాలా అద్భుతంగా తీర్చిదిద్ది దానికి ఇక్కడ ఒక పార్క్ ఉందన్న విషయం అందరికీ ప్రచారం కూడా చేస్తూ చాలా ఎక్సలెంట్ అంటే పబ్లిసిటీ కూడా చేశారు, అది అందరికీ తెలిసింది. కానీ ఇప్పుడు తెలంగాణ నుంచి కూడా వచ్చి వాటర్ ఫాల్స్లోకి వెళ్ళి ట్రెక్కింగ్కి వెళ్తూ వీకెండ్స్ సాటర్డే సండేలు చాలా అద్భుతంగా ఇది వాటర్ ఫాల్స్ని వినియోగించుకుంటున్నారు. అలాగే ఇది పర్యాటక కేంద్రంగా చాలా అత్యద్భుతంగా తీర్చిదిద్దబడుతుంది. ఇది ఆల్రెడీ స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా అక్కడే ఉందని చెప్పాను. ఆల్రెడీ ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ పక్కన ఉన్న ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ, అలాగే కొండపల్లి ఫోర్ట్స్ అండ్ టాయ్స్ మనకి బాగా ఫేమస్ చిత్రకళా నైపుణ్యంతో అత్యంత వైభవాన్ని సంతరించుకున్న సంగతి మీకు మాకు అందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే ఆంజనేయ స్వామి, పరిటాల ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా చాలా ఫేమస్ ఇక్కడ పరిటాల దగ్గరలోనే ఉంది. ఓఆర్ఆర్ కూడా మీకు జనరల్గా ఇది అవుటర్ రింగ్ రోడ్లో మనం యాక్చువల్గా ఇది మూలపాడు దగ్గర చెప్పుకుంటున్నాం. కానీ ఇక్కడి నుంచి దాటిన తర్వాత కేతనకొండ దాటిన తర్వాత పరిటాల తర్వాత కంచిచర్ల దగ్గర నుంచి అవుటర్ రింగ్ రోడ్ వెళ్తుంది. ఆ తర్వాత ఇక్కడ వైకుంఠపురం దాములూరు దగ్గర నుంచి కేతనకొండ మీదగా ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్తుంది. ఆల్రెడీ కాజా నుంచి ఇది వెస్ట్ బైపాస్ ఇలా వెళ్ళింది. సో ఇది మనకి ట్రాన్స్పోర్ట్ పరంగా చాలా అత్యద్భుతంగా 189.9 కిలోమీటర్ల పొడవున అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరగబోతోంది. సో అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణంలో దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం ఆల్రెడీ చూసున్నాం. ఇవన్నీ నేను మీకు అన్నీ ఒక దగ్గరికి చేరుస్తున్నాను, కానీ ఇవన్నీ మీకు అంటే ఏ గ్రామాల్లో ఏ జిల్లాల్లో ఊర్ల మీదుగా వెళ్ళినాయి అన్న విషయం ప్రతి ఒక్కరికి ఇది ఇన్ఫామ్ అయ్యింది. అయినా కానీ జనరల్గా ఏంటంటే మీకు ఈ చుట్టుపక్కల ఎందుకు నేను ఈ ప్రాపర్టీని ఇక్కడ ఈ జోన్లోనే నేను ఎందుకు ఐడెంటిఫై చేసి దీన్ని గోల్డ్ మైన్ అంటున్నానో మీకు అర్థం కావడం కోసం ఇదంతా మేము మీకు చూపిస్తున్నాను తప్ప ఇదంతా మీకు అన్నీ తెలిసే ఉంది. ఆల్రెడీ అది ఈనాడు పేపరు లేదా రకరకాల ప్రింట్ మీడియాలో వచ్చిన న్యూసే. తర్వాత విజయవాడ బైపాస్కి బైపాస్ కూడా ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది. అది రేపో మాపో జాతికి అంకితం చేయబోతున్నారు. తర్వాత ఇది విజయవాడ ఈవెన్ వెస్ట్ బైపాస్తో పాటు ఈస్ట్ బైపాస్ క్యాన్సిల్ అవుద్దన్నారు. కానీ రీసెంట్గా మన లోకేష్ గారు ఈస్ట్ బైపాస్ గురించి కూడా ప్రతిపాదించారు. అది కూడా పాజిటివ్ నోటే వచ్చిందన్న విషయం తెలుస్తోంది. అలాగే స్పోర్ట్స్ సిటీ కూడా 1600 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీని కూడా నిర్మాణం చేయడానికి అడుగులు పడుతున్నాయి. సో అలాగే ఇది ఐకానిక్ బ్రిడ్జ్ పక్కనే దీన్ని ఏర్పాటు చేస్తారన్న విషయం కూడా తెలిసింది. అలాగే మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియము, ట్రాక్ అండ్ ఫీల్డ్ స్టేడియాలు, అలాగే స్పోర్ట్స్ వర్సిటీ, స్పోర్ట్స్ విలేజ్ నిర్మిస్తారని తెలుస్తోంది. ఇట్లాగే ఈ ప్రాంతంలో 1.25 లక్షల మంది కెపాసిటీ, అంటే మనకి నరేంద్ర మోడీ స్టేడియం కన్నా ఎక్కువ క్యాపబిలిటీ ఉన్న స్టేడియంని ఇక్కడ నిర్మించబోతున్నారన్న విషయం తెలుస్తోంది. సో అలాగే ఇక్కడ మీకు ఐకానిక్ బ్రిడ్జ్ ఏది E2 E1 సిరీస్ ఈ రోడ్లను కనెక్ట్ చేస్తూ N13ని కనెక్ట్ చేస్తూ మనం డిస్కస్ చేసినట్టుగా 5.2 కిలోమీటర్స్ని కనెక్ట్ అవుతుంది ఈ నేషనల్ హైవే నుంచి రాయపూడి జంక్షన్కి. అలాగే ఇది కాకుండా హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అనేది ఇది యాక్చువల్గా మనకి మన ఫిరంగిపురం రోడ్డుకు వస్తుంది డైరెక్ట్గా. కేవలం 2.5 గంటల్లో హైదరాబాదు అమరావతిని కలిపే ప్రయత్నంలో గ్రీన్ఫీల్డ్ హైవేని కూడా ఇంకొక కొత్త హైవేని నిర్మాణం చేయబోతున్నారు. దానికి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలిసింది. సో అలాగే దీంతోపాటు ఇబ్రహీంపట్నంలో ఈ చుట్టుపక్కల ఇబ్రహీంపట్నం, జూపూడి, మూలపాడులో చిన్నలంక, పెద్దలంక భూముల్లో కూడా ఇప్పుడు ఇందాక మనం ఏదైతే ఈ క్రికెట్ స్టేడియం గురించి 1.25 lakhs క్యాపబిలిటీ ఉన్న క్రికెట్ స్టేడియం గురించి మాట్లాడామో ఆ ప్రాంతాల గురించి మనకి ఇన్ఫర్మేషన్ అంటే రాజధాని కోర్ క్యాపిటల్కి, అవుటర్ రింగ్ రోడ్డుకి, ఇన్నర్ రింగ్ రోడ్డుకి కనెక్ట్ అవుతూ నేషనల్ హైవేకి అత్యద్భుతమైన దగ్గరలో ఉంటూ
అంటే ఇక్కడ ఏమవుతుందంటే కోర్ క్యాపిటల్లో 35,000 నుంచి 40,000, 50,000, 60,000, 70,000, లక్ష రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్కి వెళ్ళే సిచ్యువేషన్లో మీరు కేవలం 7 కిలోమీటర్ల లోపు లేదా 9 కిలోమీటర్ల లోపు అంటే వితిన్ 10 కిలోమీటర్స్ అంతా లోకలే అవుతుంది కాబట్టి, సో ఈ జోన్ అంతా రేపు రాబోయే రోజుల్లో లివబుల్ కండిషన్కి కారణం అవుతుంది కాబట్టి ఇదంతా మేము రికమెండ్ చేయడానికి కారణం. సో చెప్పినట్టుగానే మనకు స్పోర్ట్స్ సిటీకి సంబంధించిన అనౌన్స్మెంట్ విషయంలో మినిస్టర్ నారాయణ గారు మాట్లాడుతున్న సిచ్యువేషన్ అది. సో అలాగే ఇది మనకు జనరల్గా ఏంటంటే మెట్రో భూసేకరణకు కూడా వడివడిగా అడుగులు జరుగుతున్నాయి. యాక్చువల్గా అక్టోబర్లో పనులు ప్రారంభిస్తారన్నారు, అది జనవరికి పోస్ట్పోన్ అయింది. సో జనవరి 2026 జనవరి నుంచి అది ఆంధ్రప్రదేశ్ మెట్రో ప్రాజెక్ట్ లిమిటెడ్ వర్క్స్ ఇనిషియేట్ చేయబోతున్నారు. సో అలాగే ఐఆర్ఆర్కి కూడా ల్యాండ్ భూసేకరణ జరుగుతున్నట్టు మనకి డిపిఎల్ ప్రిపేర్ అవుతున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. సో అలాగే దీంతోపాటు ఇదంతా ఈ హైలైట్స్ అన్నీ మనం గమనిస్తే ఈ జోన్లో మేము ఎందుకు ఇక్కడ రికమెండ్ చేస్తున్నాం అనేది మీకు అర్థమవుతుంది. అలాగే ఈ జూ పార్క్లో కూడా ఈ నగరవనం అని చెప్పి బటర్ఫ్లై పార్క్ కింద ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు 2,500 ఎకరాల్లో నిర్మాణం చేసిన దీన్ని చాలా అత్యాధునికంగా తీర్చిదిద్దబడటమే కాకుండా ఒక రోజంతా స్పెండ్ చేసేలాగా జంగిల్ సఫారీని కూడా ఏర్పాటు చేసే దశలో మన పర్యాటక అటవీ శాఖ పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నారు. అందులో 14 కిలోమీటర్స్ రూట్ ఫ్రమ్ బటర్ఫ్లై పార్క్ టు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా తీర్చిదిద్దడానికి ఐఆర్ఆర్లో కలుపుతున్నారన్న విషయం తెలుస్తోంది. సో దీంట్లో జంగిల్ సఫారీని ఏర్పాటు చేయబోతున్నారు అనేది గొప్ప విషయం. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న హైలైట్స్ ఇన్ని రకాల హైలైట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వెస్ట్ బైపాస్ వెళ్ళింది ఆల్రెడీ, ఫెర్రీ దగ్గర అనుకున్న బ్రిడ్జ్ ఇక్కడ మూలపాడు దగ్గర వస్తుంది, అలాగే ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది, అలాగే అవుటర్ రింగ్ రోడ్ ఉంది. ఇక్కడ నేను ప్రజెంట్ చేస్తున్న ప్రాజెక్టుకు సంబంధించిన భువనేశ్వరి ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ అనేది ఇది ఈ లొకేషన్లో ఉంది, అంటే స్టేడియంస్ కానుకొని బోర్డర్లో ఇక్కడ ఉన్న లొకేషన్. సో అందుకే నేను ఇదొకటి ఐరా పరిటాల అనేది ఇంత బలంగా నేను రికమెండ్ చేయడానికి కారణం అనమాట. సో అలాగే ఇది జనరల్గా ఏంటంటే రీసెంట్గా ఈ అమరావతి ఏదైతే ఐకానిక్ బ్రిడ్జ్ ఉందో ఇందులో 4 రకాల డిజైన్లు ఫైనల్ చేసి ఆ 4గిట్లో కూడా పబ్లిక్ ఒపీనియన్ ప్రకారం ఎవరైతే మెజారిటీ ఆఫ్ ది ఓట్స్ చేస్తారో ఆ డిజైన్నే గవర్నమెంట్ అనౌన్స్ చేయబోతోంది. ఇప్పుడు అలా ఓట్ వేయాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే apcrda.ap.gov.in వెళ్తే ఇది స్క్రోల్ కనిపిస్తుంది, ఈ అమరావతి ఐకానిక్ బ్రిడ్జ్కి ఓటు వేయండి అని చెప్పి అక్కడ క్లిక్ చేస్తే ఆ 4 డిజైన్స్లో ఆప్షన్ వస్తుంది, మీకు నచ్చిన డిజైన్ని ఆప్ చేయొచ్చు. నేను ఈ డిజైన్ని ఆప్ చేసుకున్నాను, ఇది నెంబర్ 3లో ఉంది అక్కడ. ఎందుకంటే స్ట్రాంగ్ ఫౌండేషను ప్లస్ స్ట్రాంగ్ కనెక్టివిటీ, సో పిల్లర్ కూడా అమరావతికి సూచించేలాగా ఏ అనే సింబల్ని రిప్రజెంట్ చేసేలాగా ఉంది. సో అలాగే కూచిపూడి భంగిమలతో కూడిన ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీకు నచ్చిన డిజైన్ని మీరు చూస్ చేసి ఓట్ చేయొచ్చు. ఇది మనకి మూలపాడులో ఉన్న కొండపల్లి మన వాటర్ ఫాల్స్ అనమాట. సో మీరు శని ఆదివారాలు మీరు కావాలనుకుంటే స్పెండ్ చేయొచ్చు. సో ఇది ఈ చుట్టుపక్కల ఉన్న అంటే హైలైట్స్ అనమాట. వాస్తవంగా ఈ ప్రాజెక్ట్లో గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్గా రికమెండ్ చేస్తున్నాము. దీంట్లో సింప్లెక్స్ హౌస్లు ఒక 27, అంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో 27 హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం బై డిఫాల్ట్. రిమైనింగ్ అంతా ఎవరన్నా వాళ్ళకి నచ్చిన డిజైన్స్లో వాళ్ళకి నచ్చినట్టుగా G+1 కానీ విల్లా కానీ లేదా ఏది కావాలన్నా వాళ్ళు ఓన్గా కట్టుకోవడానికి లేదా థర్డ్ పార్టీకి ఇచ్చి కట్టించుకోవడానికి లేదా కంపెనీకి ఇచ్చి కట్టించమన్నా కట్టించేలాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో దీంట్లో బుకింగ్స్ కోసం అంటే ఫేజ్ 2లో ప్రజెంట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఫేజ్ 1లో ఇప్పుడు ఆల్రెడీ ప్రైసెస్ కూడా త్వరలో ఈ ఫేజ్ 2కి ఎల్పి నెంబర్కి సబ్మిట్ చేశాము అంటే ఇక అప్పుడు ఆల్రెడీ ప్రైసెస్ కూడా ఇంక్రీజ్ అవబోతున్నాయి. రైతులు రేట్లు చాలా పెంచి అమ్ముతున్నారు ఆల్రెడీ. ఎందుకంటే ఇది ఐకానిక్ బ్రిడ్జ్ అనౌన్స్ చేయకముందు మనం ఆ ప్రాజెక్ట్ కొన్నాం, ఇప్పుడు అనౌన్స్ చేసిన తర్వాత రేట్లు భారీగా పెంచారు. అయినా సరే మేము తప్పకుండా వెనక్కి వెళ్లకుండా ముందుకు వస్తున్నాం. సో త్వరలో అది 18,000 వెస్ట్, 19,000 ఈస్ట్, 20,000 నార్త్ ఈస్ట్ కాబోతున్నాయి. ప్రజెంట్ 16,000కే ఈస్ట్ దొరుకుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే కనుక ఈ స్క్రీన్లో ఉన్న 7416644667 నంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్
రీసెర్చ్ బేస్డ్ తక్కువ టైం ఈల్డింగ్ పీరియడ్లో 2 years 2.5 years లోపు డబల్ అవ్వగలిగే పరిస్థితుల్లో ప్రజెంట్ మొమెంటంలో ఉంది కాబట్టి అలాంటి షార్టెడ్ లిస్ట్ కోసం అంటే ఫిల్టర్ చేసిన హై ఫీజిబుల్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేయడం అలాగే ఇన్వెస్ట్ చేయబోయే ముందే రీసేల్ వాల్యూ ఉన్న ప్రాపర్టీస్ని ఐడెంటిఫై చేసి మీకు రికమెండ్ చేస్తాం. కాబట్టి అలాంటి ప్రాపర్టీ లిస్టింగ్స్ కోసం కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ కోసం కానీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన కంటెంట్ నచ్చితే కనుక 10 మందికి షేర్ చేయండి. సో మాతో పాటు ప్రాఫిట్ షేరింగ్ పార్ట్నర్స్గా ఇన్వెస్టర్స్గా లాంగ్ టర్మ్ ట్రావెల్ చేయండి. తద్వారా మీ నెట్వర్త్ని పెంపొందించుకుంటూ ఆ నెట్వర్త్ నుంచి మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మాతో అసోసియేట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు నేను మనందరం సంతోషంగా ఆనందంగా సమృద్ధిగా సౌకర్యవంతంగా ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.